ప్రస్తుత కాలంలో లేజర్ చికిత్స చేసుకునే విధానం బాగా ప్రాచుర్యం పొందిందని, అయితే ఈ వైద్యం పట్ల ప్రజల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని శ్రీలాస్య హాస్పిటల్ అధినేత ప్రముఖ డెర్మటాలజిస్ట్ డాక్టర్ త్రిమూర్తులు రాయుడు అన్నారు. కాకినాడ గాంధీనగర్లో ఉన్న శ్రీలాస్య హాస్పిటల్ ప్రాంగణంలో లేజర్ చికిత్స విధానం, వాటి ఉపయోగాలనే అంశంపై ఆదివారం నాడు యువతీ యువకులకు అవగాహన కార్యక్రమాన్ని డాక్టర్ త్రిమూర్తులు రాయుడు నిర్వహించారు. డాక్టర్ రాయుడు మాట్లాడుతూ, లేజర్ వైద్య రంగంలో అధునాతన పరికరాలు రావటం శుభ పరిణామమని, దీని ద్వారా అనుభవజ్ఞులైన వైద్యుల చేత లేజర్ చికిత్స చేయించుకున్న వారికి అనారోగ్య సమస్యలు తప్పక పరిష్కారం అవుతాయన్నారు. చికిత్సా విధానం సురక్షితమని డాక్టర్ రాయుడు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీలాస్య హాస్పిటల్ గైనకాలజిస్ట్ డాక్టర్ ఎం రాధిక, జేఎన్టీయూకే విద్యార్థులు, పలు విద్యా సంస్థలకు చెందిన విద్యార్థులు, పేరెంట్స్ పాల్గొన్నారు. హాస్పిటల్ ఆవరణలో శ్రీలాస్య ఆస్థెటిక్ స్టూడియో విభాగం తరపున ఈరోజు లేజర్స్ పై అవగాహన సదస్సు జరిగిందండి. ఈ అవగాహన సదస్సులో దాదాపు 50 మంది పబ్లిక్ పాల్గొనడం జరిగింది. ఎక్కువ జేఎన్టీయూ నుంచి పిల్లలు, బీటెక్ పిల్లలు, ఈ జనరల్ పబ్లిక్ రావడం జరిగింది. చాలా ఆనందం. వీళ్ళందరికీ కూడా లేజర్స్ పై అవగాహన, అంటే లేజర్స్ అంటే ఎన్ని రకాలు, అవాంఛిత రోమాలకి ఏ లేజర్ వాడతాం, యాక్నీ స్కార్స్కి, పింపుల్ స్కార్స్కి, మొటిమలకి, లేకపోతే పచ్చబొట్టు వేయించుకొని అవి తీయడానికి ఏ లేజర్స్ వాడతాం, మిగతా కార్బన్ డైఆక్సైడ్ లేజర్స్ యొక్క ఉపయోగాలు, పైకో లేజర్ వల్ల ఉపయోగాలు, ఎన్డీఆర్ లేజర్ వల్ల ఉపయోగాలు, బొల్లి మచ్చలకి ఏ టైప్ ఆఫ్ లేజర్స్ వాడతాం, వీటన్నిటి మీద అవగాహన చెప్పి వాళ్ళకి వాటి యొక్క దుష్ఫలితాలు, వాటి ఉపయోగాలు, వాటి వల్ల తీసుకోవాల్సిన జాగ్రత్తలు అన్ని క్లియర్గా వివరించడం జరిగింది. వీళ్ళందరికీ ఉచిత కన్సల్టేషన్ చేసి వీళ్ళకి వీటి మీద అవగాహన కలిగించి వీళ్ళ వైద్యం కూడా చేయడం జరిగింది.